ఎదిరించగలుగుతాడు, అందులో సందేహము లేదు. ఓ రోజు ఒక మ్యాజిక్ చేసేవాడు మ్యాజిక్ చేసుకుంటూ ఒక డబ్బా తీసుకుని ఖాళీ డబ్బాను ఊపుతూ ఉన్నాడు. వాళ్ళు చూపించాడు, ఈ ఖాళీ డబ్బాలో ఏమైనా ఉందా అని అడిగితే ఏమీ లేదని చెప్పన్నారు. ఆ ఖాళీ డబ్బా ఊపాడు. ఆ తర్వాత మళ్ళీ ఊపిలా అనేసరికి ఆ ఖాళీ డబ్బాలో డబ్బులు వచ్చేసినాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత అద్భుతమైనటువంటి మాయ, ఎంత అద్భుతమైనటువంటి మ్యాజిక్ అని చెప్పి, ఖాళీ డబ్బాలో డబ్బులు తీసుకొస్తున్నాడే అని చెప్పి అతడు చేసే మాయకు, మంత్రాలకు ఆ కుండ వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఈ మాయలన్నీ చేసిన తర్వాత చివరిని మళ్ళీ ఏం చేస్తారు చెప్పండి? ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఇలాంటి మ్యాజిక్లు చేస్తూ ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అయ్యా చూశారుగా, నా మ్యాజిక్ చూశారుగా, 10 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి అడుక్కుంటాడు. మళ్ళీ ఖాళీ డబ్బాలో డబ్బులు పుట్టించేవాడు మళ్ళీ అడుక్కో అవసరం ఉందండి, వాడు డబ్బులు పుట్టించచ్చు కదా. అది కేవలం కొంత సమయం మాత్రం పనిచేసేటటువంటి ఆ మ్యాజిక్, మాయ. అలా అందరినీ మాయ చేస్తూ మభ్యపరుస్తూ ఉన్న సమయంలో చాలామంది వాడు చేస్తున్న మాయ చూసి, మ్యాజిక్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయారు. పక్కబోగికి వెళ్ళారు. అలాగే మ్యాజిక్ చేస్తున్నాడు, మాయ చేస్తున్నాడు. అందరూ కూడబడ్డారు. ఆ భోగి నుంచి నెక్స్ట్ భోగి, నెక్స్ట్ భోగి నుంచి నెక్స్ట్ భోగికి వెళ్తున్నాడు. వాడుకున్నటువంటి ఆ మాయా శక్తులతో ఇలా మ్యాజిక్లు చేస్తూ డబ్బులు పుట్టిస్తున్నాడు. అందరూ చూసి సంతోషిస్తున్నారు. డబ్బులు ఇచ్చేవాడు డబ్బులు ఇస్తున్నారు. అక్కడ ఒక మూల ఒక వ్యక్తి కూర్చున్నాడు. చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. ఆ భోగిలోకి వచ్చినటువంటి ఈ మాయ చేసేవాడు, మ్యాజిక్లు చేసేవాడు మళ్ళా ఖాళీ డబ్బా తీసుకొని ఊపటం మొదలుపెట్టి, ఎంత ఖాళీ డబ్బాను ఊపినా, ఎంత మంత్రాలు చదివినా అక్కడ ఆ మ్యాజిక్ పనిచేయటల్లా, ఆ మాయ, ఆ మంత్రాలు పనిచేయటల్లా. అందరూ చూసి ఆశ్చర్యపడ్డారు. పక్క భోగిలో బాగానే పనిచేసిందిగా ఈయన మంత్రం, ఇక్కడెందుకు పనిచేయటల్లా అని చెప్పి నవ్వడం మొదలుపెట్టారు, హేళన చేయటం మొదలుపెట్టారు. ఏంటి బాబు అయిపోయింది అప్పుడే నీ మంత్రం, నీ మాయ, నీ మ్యాజిక్ అంతా అయిపోయిందా అన్నట్టుగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వాడు చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. మళ్ళీ మంత్రం వేశాడు, మాయ చేసే ప్రయత్నం చేశాడు, కానీ ఆ డబ్బాలో ఒక్క పైసా రావటల్లా. కారణం ఏమిటి అని చెప్పి జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే, ఆ భోగిలో ఒక చోట ఒక భక్తుడు బైబిల్ని ఈ విధంగా తన గుండెలకు పెట్టుకొని అలా ధ్యానిస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి ఈ మాయగాడికి అర్థమైపోయింది, ఓహో ఇది సంగతి. ఏమిటా సంగతి? బైబుల్ ఇక్కడ ఉంది. ఈ బైబుల్ ఉన్న చోట నా ఆటలు సాగం. గబగబా వచ్చాడు, అక్కడున్న భక్తుడిని చూశాడు. ఆ భక్తుడు ఎవరో కాదు, సాధు సుందర్ సింగ్, అద్భుతమైన దైవజనుడు, వాక్యాన్ని ప్రేమించిన, వాక్యాన్ని బోధించిన గొప్ప సువార్థికుడు. ఆ బైబుల్ని తన గుండెలకు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మాయగాడు, అయ్యా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటి? ఆ బైబిల్ని ఒకసారి ఇస్తారా అని అంటే ఇచ్చాడు బైబిల్ని. మీరేమనుకోకండి, మళ్ళీ మీ బైబిల్ మీకు ఇచ్చేస్తానని చెప్పి ఆ బైబిల్ని పక్కబోగికి పంపించాడు. ఇప్పుడు చూడండి నా మాయ, ఇప్పుడు చూడండి నా మంత్రం అని చెప్పి మళ్ళా మంత్రం వేశాడు. ఆ బాక్సు, ఆ డబ్బా ఊపాడు. ఏమీ కావడం లేదేమిటి అని చెప్పి అక్కడున్న సాధు సుందర్ సింగ్ గారిని అడిగాడట, అయ్యా బైబిల్ని పక్కబోగికి పంపించాను, మీ దగ్గర బైబిల్కు సంబంధించిన ఏమైనా పత్రాలు కానీ, కరపత్రాలు కానీ, ఏమైనా చిన్న చిన్న పుస్తకాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకని? ఆ వాక్యము ఉన్న చోట నా మాయా మంత్రాలు పనిచేయవయ్యా. అప్పుడు పాకెట్లో కరపత్రాలు ఉన్నాయి. పై పాకెట్లో, తన ప్యాంట్ పాకెట్లో కరపత్రాలు ఉంటే ఆ కరపత్రాలు తీశాడు. ఆ కరపత్రాలు తీసి పక్కన పెడితే, అమ్మయ్యా, ఆ కరపత్రాలు వాక్యంతో కూడిన, సందేశాలతో కూడిన చిన్న చిన్న పుస్తకాలు పక్కబోగికి పంపించేశాడు. ఇప్పుడు చూడండి నేను ఎటువంటి మ్యాజిక్ చేయబోతున్నానని చెప్పి మరలా మాయా మంత్రాలు వేసే ప్రయత్నం చేశాడు, కానీ పనిచేయలా. అప్పుడు అక్కడున్న సాధు సుందర్ సింగ్ అడుగుతున్నాడట, అయ్యా బైబిల్ని అక్కడికి పంపించేశా, పక్కబోగికి బైబిల్కు సంబంధించిన పత్రాలు కూడా పంపించేశా, ఇంకేమైనా బైబిల్కు సంబంధించినవి మీలో ఎక్కడైనా ఉన్నాయా? సాధు సుందర్ సింగ్ అన్నమాట ఏంటి తెలుసా? నా చేతుల్లో ఉన్న బైబిల్ని పక్కబోగికి పంపించావు, నా పాకెట్లో ఉన్న వాక్యపు పత్రాలను కూడా పక్కబోగిలోకి పంపించావు, మరి గుండెల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని ఎక్కడికి పంపించగలవు నువ్వు? ఈ గుండెల్లో దేవుని వాక్యము ఉన్నంతకాలం నీ ఆటలు సాగవు, నీ తంత్రాలు, నీ మంత్రాలు పనిచేయవు. ప్రియ సహోదరి సహోదరుడు వింటున్నావా? దేవుని వాక్యము ఉన్న చోట, దేవుని వాక్యము ఉన్న వ్యక్తిలో, దేవుని వాక్యం మీద ఆధారపడే జీవించేటటువంటి ఆత్మీయుని యొక్క జీవితంలో సైతాను యొక్క ఆటలు సాగవు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు,
ఏమని? ఎందరైతే నా ఆత్మ ద్వారా నడిపించబడతారు వారు నా బిడ్డలో, వారిలో నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను, వారిలో నా వాక్యాన్ని నేను దాచి ఉన్నాను. ఏ గుండెల్లో అయితే యేసుక్రీస్తు ఉంటాడో ఆ గుండెల్లో క్రీస్తు వాక్యం కూడా నివసిస్తుంది. మర్చిపోకండి.